ఏపీ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ చేశారు. పూర్తి స్థాయి కేబినెట్ ఉండేలా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేయనున్నారు. ఇప్పటికే పవన్ తో పాటు బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చించారు. పవన్ కు డిప్యూటీ సీఎంతో పాటుగా కీలక మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక సామాజిక సమీకరణాలు, సీనియర్లు, మహిళలతో పాటు పార్టీకి నిబద్ధతగా పనిచేసిన వారికి ప్రాధాన్యతను ఇచ్చే ఆలోచనలో అయితే బాబు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. తొలిసారిగా గెలిచిన వారిలోనూ పలువురికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. భారీగా ఎమ్మెల్యేలు గెలవడంతో కత్తి మీద సాములాగా మారిన కేబినెట్ కూర్పు మారింది. ఏపీ కేబినెట్ లో జనసేన నుండి 5 మంత్రి పదవులు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా సీఎంతో కలిపి 26 మందికి మించి మంత్రివర్గం ఉండకూడదనేదే నిబంధన. మరి ఈసారి టీడీపీ నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఆశావాహులు కూడా ఎక్కువే ఉండనున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు సహా 20, టీడీపీకి, జనసేనకు 5, బీజేపీకి 1 మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. మరి దీనిపైన రేపు ఎమ్మెల్యేల భేటీలో క్లారిటీ రావచ్చు. ఏపీ మంత్రివర్గ కూర్పుపై అయితే చంద్రబాబు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక పూర్తి స్థాయిలో కేబినెట్లు ఉండేలా చంద్రబాబు అయితే కసరత్తులు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. శ్రీనివాస్, కేబినెట్ కూర్పుపై రేపొద్దున పెద్ద ఎత్తున కసరత్తు జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే ఎన్నికల విధానం, ఎన్నికల సరళి, అందులో గెలిచినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున మెజార్టీగా స్థానాలు గెలవడంతో పాటు మంత్రివర్గంలో ఉన్నటువంటి పదవులు కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఖర్చు మీద సాములో కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే జనసేన తరఫు నుంచి 21 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క నుంచి టీడీపీలో 134 మంది అసెంబ్లీకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి బీజేపీ కూడా 8 మంది అభ్యర్థులు అసెంబ్లీకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీజేపీలో పోటీ చేసినటువంటి సీనియర్ నేతలు, అదేవిధంగా జనసేనలో పోటీ చేసినటువంటి 10 సీనియర్ నేతలు కూడా సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరొకసారి చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వడంతో పాటు దాదాపుగా 134 మంది గెలిచి మరొకసారి అసెంబ్లీకి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ సమీకరణలన్నీ కూడా ఇటు మహిళలకు సంబంధించినటువంటి ప్రాధాన్యతను కూడా ఇవ్వాల్సినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. అంతేకాకుండా పార్టీలో నమ్ముకుని సుదీర్ఘకాలం పనిచేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంతృప్తి పరచాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూస్తే జనసేన ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇప్పటికే జనసేన, బీజేపీ, టీడీపీ అలయన్స్ గా వెళ్లడంలో భాగంగా ఇప్పటికే దానికి సంబంధించి కేంద్రంలో 2 టీడీపీకి అంటే 16 స్థానాలు గెలిచినటువంటి టీడీపీకి 2 ఎంపీ స్థానాలు ఇప్పటికే రెండు కేంద్ర కేబినెట్ లో స్థానం కూడా కల్పించాడు నేపథ్యం కనిపిస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర కేబినెట్ లో కూడా అదే ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పి అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. దీనిలో భాగంగా జనసేనకు కూడా దాదాపుగా 5 కేబినెట్ స్థానాన్ని కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ కేబినెట్ లో అని చెప్పని కూడా తమ ప్రచారం నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో కూడా రేపొద్దున గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో రేపొద్దున సమావేశం కానున్నారు. చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రేపొద్దున గెలిచినటువంటి అందరూ కూడా రేపొద్దున సమావేశం కానున్నారు. సమావేశంలో దీని మీద సుదీర్ఘంగా మంత్రాలు చేసినట్టుగా చర్చించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ చర్చ తర్వాత మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, కొత్తగా కేబినెట్లకు వచ్చేటువంటి వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంటుంది, అంతేకాకుండా గతంలో నుంచి పార్టీని నమ్ముకుని జనసేనలో కూడా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని పోటీ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, పార్టీలోనే కొనసాగినటువంటి వ్యక్తులు ఉన్నారు. మరో పక్క నుంచి బీజేపీలో పోటీ చేసినటువంటి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఇటు కామినేని శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా సుజనా చౌదరి కావచ్చు, ఇలాంటి సీనియర్ నేతలు కూడా బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క నుంచి టీడీపీ 140 స్థానాలలో పోటీ చేసినటువంటి నేపథ్యంలో కూడా సీనియర్లు ఎవరైతే ఉన్నారో పార్టీకి సుదీర్ఘకాలంగా
సేవలందిస్తూ కొత్తగా పార్టీ టికెట్లు పొందినటువంటి వాళ్ళే కాకుండా సీనియర్ గతంలో పోటీ చేసి ఓడిపోయి గతం 2014లో కూడా విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత 2014లో కూడా మంత్రి పదవులు దక్కినటువంటి వాళ్ళు కూడా చాలా వరకు మరొకసారి తిరిగి 2019లో పోటీ చేశారు. 2019లో ఓటమి తర్వాత 2024లో సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరొకసారి పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఎవరికి మంత్రి పదవులు వర్తించబోతున్నాయి అనేది 24 దాదాపు శాఖలకి మంత్రి పదవుల్ని కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. అయితే జనసేనకి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు, అదేవిధంగా బీజేపీకి అవకాశం దక్కినటువంటి సీనియర్ నేతలు ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా సుజనా చౌదరి కావచ్చు, వీళ్ళకి బీజేపీ అవకాశం దక్కేటువంటి పరిస్థితి ఉందా లేదా, అంతేకాకుండా టీడీపీలో దాదాపు 134 మందిలో నుంచి ఎవరికి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, గతంలో 2014లో మంత్రులుగా చేసిన వాటికి ప్రాధాన్యత ఇవ్వబోతూ ఉన్నారా, లేదంటే కొత్తగా అసెంబ్లీకి వచ్చే వారికి మహిళా ఏంటంటే రిజర్వేషన్ల పరంగా చూసినటువంటి సామాజిక సమీకరణలో భాగంగా అదే విధంగా మహిళా కోటాకి ఇచ్చేటువంటి అందులో ఆ ప్రాధాన్యతను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుందా ఏంటనేది అన్నది రేపు పొద్దున జరగబడినటువంటి చర్చ చాలా కీలకంగా అవబోతుంది. ఈ చర్చ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎన్డీఏ కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎవరికి ఇప్పటికే ఆశావాళ్ళు అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతి జిల్లానికి కూడా సమాన ప్రాధాన్యతనిస్తూ కూడా ఈసారి మంత్రి క్యాబినెట్ లో ఈసారి అందరికీ సమాన హోదా కల్పిస్తారు అని చెప్పిన ఆస్తున్నటువంటి పరిస్థితి. అది శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు రాయలసీమ వరకు కూడా అందరికీ న్యాయం జరుగుతుంది ఈసారి అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో రేపొద్దున తీసుకోబడిన నిర్ణయాలు చాలా కీలకంగా కూడా మారనున్న నేపథ్యం కనిపిస్తుంది. శ్రీనివాస్. ప్రమాణ స్వీకారానికి కూటమి సన్నద్ధమవుతుంది. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ఈ నెల 12వ తేదీన గన్నవరం సమీపంలో ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం చేసుకుంది. ముఖ్యమంత్రితో పాటుగా కొంతమంది మంత్రులను కూడా ఈ సందర్భంగానే ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన మంత్రివర్గ కూర్పు పైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ఇతర ముఖ్య నాయకులు కూడా దృష్టి సారించినట్లుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈసారి మంత్రివర్గంలో పలు ఈక్వేషన్లను సరిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ దిశగా అయితే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా భారీ ఎత్తున అభ్యర్థులు గెలవడంతో ఈసారి మంత్రివర్గ ఎన్నిక కొంత కష్టమేనని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. సీనియర్లతో పాటుగా జూనియర్లకు కూడా సమ ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలో అటు చంద్రబాబు నాయుడు ఇటు లోకేష్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కేవలం టీడీపీ కాకుండా బీజేపీ జనసేన అభ్యర్థులకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి ఉన్నందున ఆయా పార్టీల నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు లభిస్తుందనేది కూడా కొంత ఆశాజనకంగానే ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నేతలతోనూ జనసేన అధినేతతో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు సమాచారం. ఈ మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి అమరావతి చేరుకుంటారు. అమరావతి చేరుకున్న వెంటనే మరోమారు ఈ మంత్రివర్గ కూర్పు పైన ఆయన దృష్టి సారించనున్నారు. గడిచిన 5 ఏళ్లలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా నిలిచిన పార్టీ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధినేత ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఈసారి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన వాళ్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా టీడీపీ సంక్షోభంలో ఉన్నప్పుడు ముందుకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని లేదా ఏదైనా కీలకమైన శాఖ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా జనసేనకు ఇంకెన్ని మంత్రి పదవులు వస్తాయనేది కూడా ఈ సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా బీజేపీకి సంబంధించి కూడా ఈసారి భారీ ఎత్తున అభ్యర్థులు గెలుపొందిన నేపథ్యంలో బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది, వారిలో ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం కీలకమైన అంశంగా మారింది. ఈ అంశాలన్నింటినీ కూడా ముందు చంద్రబాబు నాయుడు బేరీజు వేసుకున్న తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కూడా విడిగా భేటీ అయ్యే అవకాశం ఉంది. వారితో సంప్రదించిన తర్వాత మంత్రివర్గ కూర్పు పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గన్నవరంలో తనతో పాటుగా ఈ మంత్రివర్గంలో కొంతమంది చేత ప్రమాణ స్వీకారం చేయించాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎంతమందితో చేయిస్తారు లేదా గన్నవరం కేంద్రంగా తాను ఒక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారు. అలాగే
రాష్ట్రం నుంచి బీజేపీ నేతలు, కూటమిలో గెలుపొందిన అభ్యర్థులంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సభావేదిక పైనుంచే చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు కొత్తగా గెలిచిన వారంతా కూడా తమకు కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కొంతమంది లోకేష్ను కూడా సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే లోకేష్ కూడా దీనిపైన కొంత సానుకూలంగానే స్పందించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈసారి మంత్రివర్గంలో సీనియర్లతో పాటుగా జూనియర్లకు కూడా అవకాశం లభించే అంశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటంతో ఈ మంత్రివర్గ కూర్పు కొంత ప్రహసనంలాగా సాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా కూటమి అభ్యర్థులంతా కూడా 164 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందటంతో వీరిలో ఎంతమందికి అవకాశం వస్తుంది అనేది కొంత వేచి చూడాల్సిన పరిస్థితి. మంత్రివర్గంలోకి ఎంతమందిని తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం సస్పెన్స్గా కొనసాగుతుంది. జంబో క్యాబినెట్ని ఏర్పాటు చేస్తారా లేదా కొంతమందికి అవకాశం కల్పిస్తారా అనేది కూడా కొంత స్పష్టత రావాల్సిన అవకాశం ఉంది. అయితే గత 5 ఏళ్లుగా టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వెన్నంటి నిలిచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ అధినేత భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే సామాజిక వర్గాల పరంగా కూడా ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని కూడా తీవ్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటుగా కాపు సామాజిక వర్గము, అలాగే కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలతో పాటుగా అన్ని సామాజిక వర్గాలు కూడా ఇందులో ఉండేటట్లుగా భావిస్తున్నారు. గతంలో అంటే 2014-19 మధ్య టీడీపీ గెలిచిన సమయంలో ఆ పార్టీకి ఏజెన్సీ నుంచి అభ్యర్థులే లేకుండా పోయారు. దీంతో ఎస్టీ ప్రాధాన్యత లేకుండానే ఆ మంత్రివర్గం కొనసాగింది. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల నుంచి కూడా ఎస్టీ అభ్యర్థులు గెలుపొందిన నేపథ్యంలో ఈసారి వారికి కూడా ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటుండే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి ఈ మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు అమరావతి చేరుకున్న తర్వాత దీనిపైన అయితే కసరత్తు ప్రారంభమవుతుంది. ఇప్పటికే గన్నవరం సమీపంలో ఈ సభా వేదికకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. తానొక్కడే ఈ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా కొంతమంది మంత్రులతో కలిసి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీకి వెన్నంటి ఉండే అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాలను కలుపుకొని పోయే విధంగానే ఈ కేబినెట్ ఉంటుందని టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కెమెరామ్యాన్ దుర్గాప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విజయవాడ ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందజేస్తారు. సంతోష్, చెప్పండి, రేపు ఏపీ మంత్రి భేటీకి సంబంధించి ఏదైతే ఉందో ఎమ్మెల్యేల భేటీ ఉండబోతోంది. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి? శిరీష, ఏదైతే ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరునున్న నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై అయితే కనుక పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుందని సంతోష్, చెప్పండి. నూతన ప్రభుత్వం కొలువు తీరుతున్న నేపథ్యంలో ఇక మంత్రివర్గ కూర్పుపై అయితే కనుక పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మంత్రివర్గంలో చాలామంది ఆశావాహులు అయితే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక వారి యొక్క భావాలు అయితే కనుక తెలియజేస్తూ ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరెవరు ఇక మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్న దానిపై అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014 కూటమిలో భాగంగా కొంతమంది అయితే కనుక గెలుపొందడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ యొక్క కూటమిలో భాగంగానే వాళ్ళు ఆ యొక్క ఎమ్మెల్యేలు సైతం కూడా గెలుపొందడంతో వారికి మరొకసారి అవకాశం వస్తుందన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే దాదాపు ఏదైతే ఇటు మచిలీపట్నం కొల్లు రవీంద్రగా గతంలో అయితే కనుక మంత్రిగా అయితే కనుక ఆయన మంత్రిగా అయితే కనుక ఆయన చేయడం జరిగింది. అయితే ఇంకా ఇదే నేపథ్యంలో అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ సైతం కూడా ఇక ఆయన కూడా గతంలో ఏదైతే డిప్యూటీ స్పీకర్గా అయితే కనుక పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన గెలుపొందారు. ఇప్పుడు ఆయనకి కూడా ఏ విధమైనటువంటి మంత్రి పదవి ఇస్తారా, డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారా అన్న దానిపై అయితే కనుక గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే తీవ్ర ఉత్కంఠగా కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అయినటువంటి ఇటు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు,
వీరిని సైతం కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఏ విధమైనటువంటి మంత్రివర్గంలో చోటు దక్కించాలన్న దానిపై అయితే కనుక తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ నుంచి సుజనా చౌదరి గెలుపొందడం, సుజనా చౌదరికి సైతం కూడా మంత్రి పదవి వస్తుందన్న దానిపై అయితే కనుక పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదేవిధంగా ఇక కూటమిలో భాగంగా అయినటువంటి జనసేనలో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మండలి బుద్ధప్రసాద్, ఇలాగా అదేవిధంగా గుడివాడ కొడాలి నానిపై గెలుపొందినటువంటి మొదటిసారిగా వెనుగొండల రాముకి సైతం కూడా మంత్రి పదవి దక్కుతుందన్న దానిపై అయితే కనుక ఇటు చర్చనీయాంశంగా మారుతూ ఉంది. అదేవిధంగా ఇటు వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకటరావు గెలుపొందిన నేపథ్యంలో ఆయనకి కూడా మంత్రి పదవి వస్తుందా అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కూడా కొనసాగుతూ ఉంది. రేపు ఎమ్మెల్యేలతో అయితే కనుక కూటమి ఎమ్మెల్యేలతోటి ఇటు చంద్రబాబు నాయుడు సమావేశం అవబోతా ఉన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అన్న దానిపై అయితే కనుక ఒక కొలుక్కొచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక 12వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంతో పాటు ఇక కేబినెట్కి సంబంధించినటువంటి మంత్రులు సైతం కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే కనుక ఆశావాహులు ఏదైతే ఎదురు చూస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు శిరీష. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ అనంతపురం ప్రతినిధి సూర్య అందజేస్తారు. సూర్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో ఆ కార్యక్రమాలతో ముందుకు పోవాలన్నట్టు ఆలోచనలో ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్న రీతిలో ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో ముఖ్యంగా మహిళలకి ఏదైతే ఇస్తామని మేనిఫెస్టోలో వాగ్దానం చేశారో వాటి ప్రకారంగా ముందు పోవాలన్నట్టు ఆలోచన ఉంది. ముఖ్యంగా ఏదైతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా నెలకు 1,500 రూపాయల ప్రకారం ఇస్తామన్నారు. ఆ ప్రకారంగా తీసుకుంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అవుతుంది. అంటే ఆ ప్రకారంగా ముందుకు పోవాలన్నట్టు టీడీపీ అనేది ప్లానింగ్లో ఉంది. అయితే గత ప్రభుత్వం చూసామంటే మనం ఏదైతే సంక్షేమ ఫలితాలు ఇచ్చాయో అదే దెబ్బ కొట్టిందా, వాళ్ళకు ఓటమికి కారణమైందా అన్నట్టు కూడా అనేక చర్చ అనేది జరుగుతోంది. అదే రీతిలో ఒకవేళ టీడీపీ ప్రభుత్వం కూడా ముందుకు పోతే ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా సరే అభివృద్ధి అనేది చేయకపోతే రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా వాళ్ళకు కూడా జగన్కి ఏదైతే ఓటమి ఇచ్చారో ప్రజలు అదే ఇచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ ఫలితాల మీద ప్రత్యేక దృష్టి అనేది పెట్టారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా మహిళలు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, కూలి పని చేసుకునే కావచ్చు, వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇటువంటి వారికి అనేక సంక్షేమ ఫలితాలు పెన్షన్ రూపంలో ఇవ్వడం ఇటువంటివి చేశాడు. అయినా కూడా ఈరోజు చూసామంటే అసలు ఊహించనంత ఓటమి అనేది జగన్మోహన్ రెడ్డి చూశారు. ఇదే గనక ప్రకారంగా తెలుగుదేశం పార్టీ కూడా ముందుకు వెళ్తే భవిష్యత్తులో వారికి కూడా ఇటువంటి పరిస్థితి అనేది వస్తుందా అనేది కూడా మనకు అయితే ఆలోచన అనేది చేయాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఏదైతే మనకు రాష్ట్ర రాజధాని ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి గతి లేదేమో అన్నట్టు మనకు చూడొచ్చు. అంటే రాష్ట్ర రాజధాని కూడా మనకు లేదు, రాష్ట్రానికి అటువంటి పరిస్థితి కూడా కాదు. కాబట్టి ఇప్పుడు ఏర్పడే కొత్త ప్రభుత్వం తప్పనిసరిగా సంక్షేమ ఫలాలను అనేది పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయాలన్నది ప్రతి ఒక్కరు కూడా నిపుణులు చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు ముఖ్యంగా 1,100 ఇవ్వాలి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి అన్నట్టు ఆలోచన చేస్తున్నారు. అది ఒక రకంగా చూసారంటే మంచి కార్యక్రమం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రతి మహిళకు కూడా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇంటి ఖర్చులు కావచ్చు, ఇటు అంటే ఇంటి అవసరాల కోసం పప్పు ఉప్పు కావచ్చు, అటువంటి కొనుగోలుకు కావచ్చు, వాళ్ళ చిన్న చిన్న ఖర్చులకు కావచ్చు, అది ఇవ్వడం అనేది మంచిదే. కానీ కేవలం ఏదైతే వాళ్ళు సూపర్ 6 పథకాలు అనేది ప్రవేశపెట్టాలని చూస్తున్నారో దాని మీద ఆధారపడి ముందుకెళ్తే మాత్రం రాష్ట్ర అభివృద్ధి కుంటుపడే పరిస్థితి ఉంటుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో చేశారో అదే గనక వీళ్ళు టీడీపీ ప్రభుత్వం చేశారంటే రాష్ట్ర అభివృద్ధి కాకుండా ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. భవిష్యత్తులో ఆ టీడీపీకి కూడా ఈ ఓటమి తప్పదన్నట్టు అయితే చర్చ అనేది నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ప్రవేశపెట్టే పథకాలు ఎలా ఉంటాయన్నది ప్రజలైతే చాలా ఆసక్తిగా అయితే చూస్తున్నారు. ఈ 12వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాని తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.